ఓ పక్క ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలో తానే కీలక పాత్ర పోషిస్తున్నారని, కాబట్టి నోబెల్ శాంతి బహుమతికి తానే అర్హుడినని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ బాంబులు వేధిస్తూ వాణిజ్య యుద్ధాన్ని నడుపుతున్నారు. మొన్నటి వరకు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా భారత్ను టార్గెట్ చేసిన ట్రంప్ ఇప్పుడు డ్రాగన్ కంట్రీపై సుంకాల అస్త్రాలను సంధించారు. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఎక్స్ట్రా 100% సుంకాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో జరగాల్సిన కీలక సమావేశాన్ని రద్దు చేసుకుంటారని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంటే అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. అయితే ట్రంప్ ఇంత ప్రతీకార చర్యలకు దిగడానికి వెనుక స్ట్రాంగ్ రీజనే ఉంది. రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతిపై చైనా ఆంక్షలతోనే ట్రంప్ ఈ ప్రతీకార చర్యలకు దిగారు. అయితే రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడాన్ని ట్రంప్ తీవ్రంగా ప్రకటించారు. చైనా చర్యలు తీవ్రమైన దూకుడుగా అభివర్ణించిన ఆయన నవంబర్ 1 నుంచి కొత్త టారిఫ్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. చైనా ఇలాంటి చర్య తీసుకుంటుందని నమ్మటం అసాధ్యం, కానీ వారు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కేవలం టారిఫ్లే కాకుండా అమెరికా నుంచి చైనాకు ఎగుమతి చేసే అన్ని రకాల కీలక సాఫ్ట్వేర్లపై కూడా నియంత్రణలు విధిస్తున్నట్లు ఆయన ట్రూత్ సోషల్ ఖాతాలో వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ నెలాఖరులో దక్షిణ కొరియాలో జరగనున్న ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సులో షీ జిన్పింగ్తో తాను సమావేశం కావట్లేదని కూడా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 2 వారాల్లో చైనా అధ్యక్షుని కలవాల్సి ఉందని, కానీ ఇప్పుడు ఆ సమావేశానికి వెళ్లడానికి కారణమే కనిపించడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాధినేతల మధ్య జరగాల్సిన తొలి సమావేశం ఇదే. ఇక ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి సైనిక పరికరాల తయారీ వరకు రేర్ ఎర్త్ ఖనిజాలు అత్యంత కీలకం. వీటి ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని బందీగా పట్టుకోవడానికి చైనాను అనుమతించకూడదని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కొప్పుకులాయి. నాస్డాక్ 3.6%, S&P 500 సూచీ 2.7% నష్టపోయాయి. ఇప్పటికే చైనా వస్తువులపై అమెరికా 30% సుంకాలు విధిస్తుండగా చైనా ప్రతిగా 10% టారిఫ్లు అమలు చేస్తోంది. తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఏర్పడింది. ట్రంప్ తాజా సుంకాలపై చైనా ఇంకా స్పందించకపోయినప్పటికీ ఈ చర్యలు ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా ఉన్న సున్నితమైన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. సోయాబీన్ కొనుగోళ్లపై జిన్పింగ్పై ఒత్తిడి తెస్తానని ట్రంప్ గతవారమే ప్రకటించారు. మరోవైపు అమెరికాలో తయారైన ఆ దేశం నడుపుతున్న నౌకలపై ప్రత్యేక పోర్ట్ ఫీజులు విధిస్తామని చైనా చెప్పింది. దీనికి తోడుగా చైనా కమ్యూనిస్టు పార్టీ అమెరికన్ల ఇళ్లు, వ్యాపారాల్లోకి అసురక్షిత పరికరాలను చేర్చడానికి ప్రయత్నిస్తోందని అమెరికా కమ్యూనికేషన్ పర్యవేక్షక సంస్థ పేర్కొనడం, నిషేధిత చైనీస్ వస్తువుల జాబితాలను కామర్స్ ప్లాట్ఫామ్ల నుండి తొలగించినట్లు చెప్పడం వంటి పరిణామాలు అమెరికా, డ్రాగన్ కంట్రీల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని మరింత పెంచాయి.